హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్ కొత్త వస్తుందండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఈరోజు నేను ఆలగడ్డ సంతకు రావడం జరిగింది. ఈ సంత వచ్చి ప్రతి బుధవారం కూడా జరుగుతాయండి. అడ్రస్ వచ్చి నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలం, ఆలగడ్డ టౌన్లోనే జరుగుతుంది సంత. ఇది బుధవారం సంతలో రేట్లు ఏ విధంగా ఆయన పూర్తి వివరాలని మనం తెలుసుకుందాం. ఇప్పుడు పిల్లలు ఉన్నాయి, అడుగుదాం. 5 నెలలు అటుంటాయి వయసు, 5 నుంచి 6 నెలల వయసు పిల్లలు. ఎంత చెప్తావనా? రేట్ ఎట్ అయిపోయినావు? ఎంత అయిపోయానా? ఎంత అయిపోయా రేటు? 17.5. ఎన్నున్నాయినా? 40 పిల్లలు ఉన్నాయి. ఇంకా 6 నెలలు ఉంటాయి. 6-7 నెలల పిల్లలు ఉన్నాయంట దీంట్లో. ఈ పక్క ఒక కట్ట ఉన్నాయి. ఇచ్చే రేట్లు ఏమన్నా తగ్గించుకుంటారు, వాళ్ళు చెప్పే రేటు పెట్టారు, కొనే రేటు. ఎంత అయిపోయానా పిల్లలు? రేట్ ఎట్ అయిపోయానా? రేట్ ఎట్ అయిపోయినా? రేటు ఎట్ అయిపోయినా ఉంటా? 26 చెప్పినావా? జత 26,000 చెప్తున్నాడు. పక్క ఒకటి చిన్నపిల్లలు ఉన్నాయి, అడుగుదాం ఏ విధంగా చెప్తున్నారు రేటు. పెద్ద కట్టనయ్యి. ఎంత అయిపోయావునా? రేట్ ఎట్ అయిపోయినావా? జీవాన్ని బట్టి ఉన్నాయా? జీవాన్ని బట్టి రేటు చెప్తానంట. అంటే పట్టుకుంటే ఒక విధము, కట్టబేరం అయితే ఒక విధము. మళ్ళీ కట్టబేరం అయితే చెప్తామన్నా 19,000 చెప్తాను కట్టబేరం అయితే. అడుగుదాం. ఇక్కడ కనిపిస్తున్న పిల్లలు వచ్చేసి 16,000 చెప్తానండి. మొత్తం 55 ఉన్నాయంట. అవి ఇష్యూరీ టైంలో తగ్గించుకుంటారు. ఇవ్వకు ఒక కట్ట ఉన్నాయి, అడుగుదాం. ఎంత అయిపోయానా? రేట్ ఎట్ అయిపోయానా? 15,000 చెప్తాడు. ఎన్నున్నాయో? 20 పిల్లలు ఉన్నాయి. ఆళ్ళగడ్డ సంత అనేది ప్రతి బుధవారం కూడా జరుగుతుంది. చిన్నపిల్లలు, పెద్ద పోటీలు, మేకలు, మేకపోతులు అన్నీ ఉంటాయా? అవునా? సబ్స్క్రైబర్ అన్నా? ఏం పట్టకరాలే? కొనాలని వచ్చా? పెద్ద పోతులు అడుగుదాం. ఎంత అయిపోయా రేటు? $32,000 చెప్తానంట. ఈ జత ఇచ్చే టైంలో తగ్గించుకుంటారు. అంటే 30 కిలోలు లోపలే వచ్చాయి. ఒక్కొక్కటి 25 వచ్చాయి మాంసము. ఈ పక్క పోతులు మీడియం సైజులు ఇవి. ఎంత అయిపోయానా? ఎంత అయిపోయినా? జత 25,000. ఎన్నుడాయినా? ఎన్నుడాయి? 16 పోతులు అన్నీ కలిసి. ఇక్కడ ఉన్నాయి చిన్నపిల్లలు. ఎంత అయిపోయావునా? రేట్ ఎట్ అయిపోయినావు? 17.5. ఎన్నుడాయినా? ఎన్నుడాయి? 15 పిల్లలు, 17.5. ఇచ్చే టైంలో తగ్గించుకుంటారు. ఈ పక్క 2 కట్టలు ఉన్నాయి. కొమ్ము వచ్చి ఉన్నాయి. ఎంత అయిపోయావునా? రేట్ ఎట్ అయిపోయారు? రేటు కావాలంటే తీసుకో. 21,000 చెప్తాను. అడిగి జత వచ్చేసి మీడియం సైజు పిల్లలు ఉన్నాయి. ఎంత చెప్తానా? రేట్ ఎట్ అయిపోయినా? జత 26,000. ఎన్నున్నాయో? 15 పిల్లలు ఉన్నాయి. జత 26,000 చెప్పినాడు. అంటే 20 కిలోలు అట్లా వచ్చాయి మాంసం. 18 నుంచి 20 కిలోల లోపల వస్తాయి ఒక్కొక్కటి. ఇచ్చే టైంలో తగ్గించుకుంటారు. వాళ్ళు చెప్పిన రేటు వేరు ఉంటుంది, కొనే రేటు వేరు ఉంటుంది. ఇంకా చూద్దాం మన పిల్లలు. ఇక్కడ కొన్ని పిల్లలు ఉన్నాయి, చూద్దాం. రేపు ఏమన్నా రేటు? రేట్ ఎడైపోయానా? రేటు 14.5 అట్లా చెప్తాము. లాస్ట్ 13.5 అయితే లాస్ట్ ఇచ్చాడంట. 13-13.5కి ఇచ్చేస్తాడు. ఎన్ని ఉన్నాయన?
రెండు తక్కువ 40 38 ఉన్నాయంట. పెద్ద కట్ట ఉన్నాయి అడుగుదాం. చెప్తారా ఎంత అయిపోయావునా ధర అయిపోయినా జత 14,000. ఎన్ని అయినా 100 ఉన్నాయా? 100 పొట్టి పిల్లలు వచ్చేసి 14,000 చెప్తున్నాడు జత. కట్ట అయితే గినంగా తగ్గించుకుంటారు, ఎందుకంటే 100 పిల్లలు ఉన్నాయి కాబట్టి. బాగున్నాయి అయితే, కొన్ని చిన్నవి ఉన్నాయి, కొన్ని పెద్దవి ఉన్నాయి. కొన్ని చిన్నపిల్లలు ఉన్నాయి అడుగుదామని చెప్తున్నారు. 7 నెలలు అట్లా ఉంటాయి ఇలా వయసు. ఇదేపి ఏమన్నా ధర కట్టబేరం అంటే ఎంతేపి ఏమన్నా 16,500. ఎన్నిన్నాయా? 46 పిల్లలు. ఫిక్స్ రేట్ ఏమి తగ్గించుకుంటారు, బాగుంటాయి పిల్లలు. ఎంత అయినా వయసు ఎంత ఉంటుంది? అంతేనా? 5 నెలలు ఒకటి ఉంటాయంట, ఇంకా ఎక్కువనే ఉంటాయి. కొన్ని ఉన్నాయి అడుగుదాం పిల్లలు. ఎంత అయిపోయావునా? రేట్ ఎట్ అయిపోయినావు అయినాయా? ఎంత అయిపోయినావు? రేట్ ఎట్ అయిపోయినావు? కట్ట ఎట్ అయిపోతామంట. 180. 180 అంట, అంటే 1,80,000. ఎన్ని ఉన్నాయినా? 18. దండి రేట్ చెప్తాను చూద్దాం. ఇక్కడల్లా అదైతే రేట్ ఎక్కువనేది. కోటి 10,000 అంటాయి. ఎట్లా ఎత్తున్నారు చూద్దాం. ఇంతేమేనా రేట్ చెప్పడం? ఒక్కో కట్ట ఉన్నాయి. ఇంతేమేనా? 16,500. 16,500 చెప్తున్నారు కట్ట అయితే. ఫిక్స్ రేట్ ఏం లేదు, తగ్గించుకుంటారు. ఇంకా పెద్దవి పూతలు ఉన్నాయి. ఎంత అయిపోయానా? 55,000 జత. 5 మేకలు ఒక పిల్ల. 5 మేకలు ఒక పిల్ల 55,000 చెప్తున్నాడు, తగ్గించుకుంటాడు. నవ్వు ఎవరునా? అవుకు ఒట్టియానా మేకలు? అయ్యా ఒట్టియానా అంట? ఒట్టి మేకలు. కేవలం రీజనబుల్ రేటే చెప్పినాడు.